ప్రార్థనలను ఆలకించాలన్నా, యోగ్యంగా దేవుని యొక్క కృపావరాలను, అనుగ్రహాలను, ఆశీర్వాదాలను, మేలులను ఇదిగో ఈ దివ్య బలి పూజ ద్వారా మనందరం కూడా పొందుకోవాలన్నా మనందరం కూడా శుద్ధిగా ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు కడుగుకొనుడు, శుద్ధి చేసుకొనుడు అని చెప్పి ప్రభు మనందరినీ కూడా మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక విధంగా ప్రేమతో చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి పూజ ఆరంభంలో ఆ క్రీస్తు ప్రభు మనందరినీ కూడా కడుగుతూ ఉన్నాడు, వాళ్ళని శుద్ధి చేస్తూ ఉన్నాడు. పాప సంకీర్తనం నిన్నటి రోజు మాస్టర్లు చాలా ఎక్కువ ప్రసంగం చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా శుద్ధి చేశారనుకుంటున్నా. వాక్కు చే కడిగి అని మన వాక్యలు విన్నాం. కాబట్టి ఈ దివ్య బలి పూజలో దేవుడు పశ్చాత్తాప హృదయముతో ఆయన సన్నిధికి వచ్చిన మనందరినీ కూడా ప్రభువు కడుగుతూ ఉన్నాడు, శుద్ధి చేస్తూ ఉన్నాడు. తన వాక్కుతోనూ దివ్య సంస్కారాలతో ముఖ్యంగా పాప సంకీర్తనము. అందుకే పూజ ఆరంభంలో మనందరం కూడా పాప సంకీర్తనం జపం చెప్పాం. ఆ పాప సంకీర్తన జపంలో ఏమనుంది? ఇదిగో నా వాక్కుతో, నా హృదయముతో, నా మాటతో, నా చూపుతో, నా తలంపులతో నేను పాపము చేశాను. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. ఇదిగో నేను పాపినని అందరి ఎదుట ఒప్పుకుంటున్నాను అని చెప్పి సామూహికంగా మనందరం కూడా పాపిని అని ఒప్పుకుంటున్నాం. పాప సంకీర్తనం అన్నమాట. ఇది సామూహికంగా మనం చేసేటువంటి పాప సంకీర్తనం. వ్యక్తిగతంగా మనము గురువు దగ్గరికి వెళ్ళి చెప్పుకునేటువంటి పాప సంకీర్తనం, అది వ్యక్తిగతంగా పాప సంకీర్తనం చేసి మనము ఆ దేవుని యొక్క మన్నింపును, క్షమాపణను పొందటం. పూజ ఆరంభంలో సామూహికంగా పాప సంకీర్తన చేయటం. అందుకే పూజ ఆరంభం నుండి మనం ఉండాలి, మధ్యలో రాకూడదు. పూజ మధ్యలో రాకూడదు, అర్థమైందా? దానివల్ల మనం నిజమైనటువంటి ఆ మన్నింపును మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా అక్కడ చెప్తూ ఏమంటున్నాము? నా తప్పు, నా తప్పు, నా తప్పు అని చెప్పి ఇప్పుడు కన్య అయిన మరియమ్మ గారు, సకల పునీతులు, సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింప బ్రతిమాలు కొలుస్తున్నాను. అంటే ఏంటి? ఎందుకు నేను ప్రతిసారి ఒకవేళ మీరు పశ్చాత్తాప గీతం పాడినా ఈ జపం చెప్పిస్తాను? ఎందుకో తెలుసా? మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఇదిగో మరియ తల్లి, జోజప్ప గారు, సకల పునీతులు, దేవదూతలు అందరూ కూడా మన తరపున విజ్ఞాపన చేసి, ప్రార్థన చేసి, ఆ దేవుని కరుణ, కృప, క్షమ, దయ మనందరం కూడా పొందుకోవటానికి ఇదిగో ఆ పరలోక సమూహం అంతా కూడా మరియ తల్లి, జోజప్ప గారు, పునీతులు, వేద సాక్షులు, అపోస్తులు అందరూ కూడా మన కొరకు ఇదిగో దేవుని సమక్షంలో మనవి చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే మరి ఎందుకంటే మనంతటికి మనం మన పాపాలను మన్నింపు పొందలే, అర్థమైందా? మన ప్రార్థన ఉత్తిత్తి ప్రార్థనలు, అలాగే మన యొక్క పనులన్నీ కూడా అంత శుద్ధి అయినవి కాదు. మనం మనిషి మాత్రం ఎక్కడంటాం, మనసేమో ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటుంది. అటువంటిది మన ఆరాధన. చేత ఈ పూజలో ఆ ప్రార్థన చెప్పడం ద్వారా మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అందుకే ఈ ప్రార్థన నేర్చుకోండి దీక్షపరులు, ప్రార్థనలన్నీ కూడా చక్కగా నేర్చుకోవాలి. పూజలో మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయాలి. చిత్తశుద్ధితో ప్రార్థనలు చెప్పాలి మనం, చిత్తశుద్ధితో. అందుకని చిత్తశుద్ధి లేని మతాచారాలు ఎందుకు నాకు అని అంటున్నాడు దేవుడు. చిత్తశుద్ధి లేని మతాచారాలు ఎందుకు?
కాబట్టి మనందరం కూడా ఈ దివ్య బలి పూజలోకి వచ్చినప్పుడు, పాల్గొంటున్నప్పుడు మనస వాచ కర్మేణ చిత్తశుద్ధితో మనము పూజలో పాల్గొనాలి. అందుకని ఆ పునీతుల యొక్క సహాయాన్ని మనం కోరుతూ ఉన్నాం. అర్థమవుతుందా? ఆ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత దేవుడు అంటున్నాడు కదా, మీరు మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు, వితంతువుల కోపు తీసుకొనుడు. ప్రభు ఇట్లనుచున్నాడు, రండి మన వివాదములను పరిష్కరించుకుందాము. మీ పాపములు సింధూరం వలె ఎర్రగానులను, మంచు వలె తెల్లనగును, కెంపు వలె ఎర్రగానులను, ఉన్ని వలె తెల్లనగును. చూసారా? అనగా దేవుడు మనందరినీ కూడా ఇగో ఈ వివాదముల నుండి, ఈ పాపముల నుండి మనల్ని శుద్ధి చేసి మనందరినీ కూడా పవిత్రం చేస్తూ ఉన్నాడు, పవిత్రము చేస్తున్నాడు. అందుకని దావీదు భక్తుడు పాప సంకీర్తన ప్రార్థన చెప్తాడు. పాప పశ్చాత్తాప ప్రార్థన 51వ కీర్తనలో అక్కడ చదవండి. 51వ కీర్తన. ప్రభు నాకు 51వ కీర్తనలో 7వ వచనం లేదు 6వ వచనం చదువు. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు. నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. హిస్సోపు కొమ్మతో నన్ను ప్రక్షాళింపుము. నేను శుద్ధుడనగుదును. నన్ను కడుగుము. నేను మంచు కంటే తెల్లనగుదును. చూసారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ దావీదు పాపం చేసిన దావీదు పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడని, కానీ నీవు చిత్తశుద్ధి కోరువాడవు, చిత్తశుద్ధి కోరువాడవు. కనుక నా మనస్సును నీ జ్ఞానముతో నింపు, నన్ను కడుగు, నేను మంచు కంటే తెల్లనగుదును, మంచు కంటే తెల్లనగుదును. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు మన పాపాలన్నీ కూడా కడుగుతూ ఉన్నాడు ఈ దివ్య బలి పూజలో. అలాగే జ్ఞాన స్నానం రోజున మనందరం కూడా ఆ తెల్లని వస్త్రాన్ని ధరించాం, తెల్లని వస్త్రాన్ని ధరింపజేశాం. అవునా కదా? ధరించాం. ఈ తెల్లని వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు, నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. నీవు మోక్షవాసులతో పరలోకము చేరే వరకు నీ జీవితాన్ని పవిత్రంగా ఉంచుకో, తెల్లగా ఉంచుకో, పవిత్రంగా ఉంచుకో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ దివ్య సంస్కారాల ద్వారా, ఈ దివ్య బలి పూజ ద్వారా మన మనస్సులు, మన హృదయాలు కడగబడాలి, శుద్ధి చేయబడాలి, పవిత్రం చేయబడాలి. పవిత్రం చేసిన తర్వాత, పవిత్రం చేయబడిన తర్వాత మనందరం కూడా ఎలా ఉండాలి? ఇదిగో తెల్లగా ఉంటాం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వారంగా ఉండాలి, మంచిని చేసే వారంగా ఉండాలి. అనగా ఈ దివ్య బలి పూజ, ఈ మతాచారాల ద్వారా మనలో నిర్మలత్వం అనేది పెరగాలి, మనలో ప్రేమ అనేది పెరగాలి, మనలో మంచి అనేది పెంపొందాలి, మనలో నీతి, న్యాయము, ధర్మం అనేది మనలో పెంపొందాలి. అవి 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 జరగాలి. మన మాటల్లో కానీ, మన చేతల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ ఆ నీతి, న్యాయం అనేది మన 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 జీవితాల్లో ప్రస్ఫుటం కావాలి, యథార్థం కావాలి. దేవుడు న్యాయవంతుడు కదా, న్యాయవంతుడు, దేవుడు న్యాయవంతుడు. అందుకే సమరయ స్త్రీతో ప్రభు అంటాడు, నిజమైన ఆరాధకులు ఎవరు అని ఆ సమరయ స్త్రీతో అంటది. నిజమైన ఆరాధన ఎక్కడ చేయాలి? యెరూషలేములోనా, సమరయలోనా? ఎక్కడ దేవుడు ఉన్నాడు? ఎక్కడ దేవుడు నివసిస్తున్నాడు? యెరూషలేములోనా, సమరయలోనా?
అలాగే నిజమైన ఆరాధకులు ఎవరు అని ఆ సమరయ్య స్త్రీ యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నిజమైన ఆరాధకులు వస్తారు. ఎక్కడ? ఆత్మయందు సత్యమందు ఎవరైతే దేవుణ్ణి పూజించి ఆరాధిస్తారో వారే నిజమైన ఆరాధకులు. ఆత్మయందు సత్యమందు, న్యాయం ఎక్కడైతే న్యాయం ఉంటుందో, ఎక్కడైతే సత్యం ఉంటుందో, ఎక్కడైతే మంచి అనేది ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ అనేది ఉంటుందో వారే నిజమైన ఆరాధకులు అని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం అర్పించేటువంటి పూజలు కానీ, మనం అర్పించేటువంటి అర్పణలు కానీ, మనం అర్పించే కానుకలు కానీ ఇవన్నీ కూడా మన నిజమైన ఆరాధకులుగా మార్చాలి. అంటే మనల్ని శుద్ధి చేయబడి దేవుని ఆజ్ఞలను మనం పాటించేటువంటి వారంగా ఉండాలి. మనం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వారంగా ఉండాలి. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో వారు నిజమైన ఆరాధకులు. అందుకే ఈరోజు ప్రభుని వాక్యం ఏమన్నా, మీరు పేదలకు సహాయం చేయండి, అనాథలకు ఆదుకొనండి, వితంతువుల కోపు తీసుకునండి, న్యాయము జరిగించండి, సత్యాన్ని మీరు స్థాపించండి. ఈ విధంగా దేవుడు చెప్పాడు కదా. అప్పుడు మీ పాపములు ఎర్రగా ఉన్నా కూడా అవి తెల్లగా మారుతాయి. అదనమాట. అందుకే నిజమైన మనందరూ కూడా ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని పాటించి సోదర ప్రేమ కలిగి జీవిస్తామో అప్పుడే మనం నిజమైన ఆరాధకులం అవుతాం. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించుట నిజమైన ఆరాధన అవుతుంది. అందుకే శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 35వ అధ్యాయము చదివితే అక్కడ అర్థమవుతుంది. ధర్మశాస్త్రమును పాటించినచో బలులను అర్పించినట్లే. అంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఏం చెప్తుంది? మీరమ్మా ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? బైబిలా? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ప్రధానంగా దేవుని ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అంటే దేవుని ఆజ్ఞలు. ఏంటి ఆ దేవుని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. ఎన్ని? 10. 10. అంటే ఈ బైబిల్, ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఆ దేవుని ఆజ్ఞలను గురించే మాట్లాడుతుంది. అంటే ఈ బైబిల్ అంతా కూడా ఈ దేవుని ఆజ్ఞలను గురించే మాట్లాడుతుంది. అందుకే ధర్మశాస్త్రం అంటే బైబిల్ అయినా కూడా ఈ బైబిల్ అంతా కూడా ఆ దేవుని యొక్క ఆజ్ఞలను గురించే మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదవండి. ధర్మశాస్త్రమును పాటించినచో బలులను అర్పించినట్లే. చదువు. చాలా బలులు అర్పించినట్లే. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే. దేవుని విధులను పాటించినచో సమాధాన బలిని అర్పించినట్లే. ఉపకారికి ఉపకారము చేయుట ధాన్య బలిని అర్పించుట వంటిది. పేదలకు దానము చేయుట స్తుతి బలిని అర్పించుట వంటిది. పాపము నుండి వైదొలిగినచో ప్రభువు సంతసించును. కిల్బిషమును విడనాడుట ప్రాయశ్చిత్త బలిని అర్పించుటతో సమానము. వట్టి చేతులతో దేవుని సన్నిధిలోనికి రావలదు. ధర్మశాస్త్రమే కట్టడ చేసెను కనుక బలులు అర్పింపవలెను. ఇది చాలే. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పుణ్యపురుషుడు బలి పశువు కొవ్వును బలిపీఠముపై వేల్చినప్పుడు దాని సువాసన ప్రభు సాన్నిధ్యమునకు ఎగసిపోవును. నిర్మలాత్ముడు అర్పించిన బలిని ప్రభువు అంగీకరించును. దానిని ఆయన విస్మరింపడు. ప్రభువునకు ఉదారముగా కానుకలిమ్ము.
నీ తొలి ఫలములను అర్పించుటలో పిసినారివి కావలదు. చిరునవ్వుతో నీ కానుకలు అర్పింపుము, సంతసముతో దశాంశములన్నీ నిమ్ము. మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును ఆయనకు ఇమ్ము. నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము. తనకిచ్చిన వారిని ప్రభువు బహుకరించును. ఆయన నీకు 7 రెట్లు అదనముగా నిచ్చును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే 10 ఆజ్ఞలను మనం పాటించినప్పుడు, ముఖ్యంగా సోదర ప్రేమ అనేటువంటి ఆజ్ఞను మనం పాటించినప్పుడు దేవునికి మనము చాలా బలులు, అన్ని బలులు అర్పించినట్లే అని అక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత ఆఖరి 2 వచనాలు ఆశీర్వాదాలు అన్నమాట. ఈరోజు మొదటి పట్టణంలో ఆఖరి 2 వచనాలు ఉన్నాయి కదా. మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థములను భుజింతురు, కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరగబడుదురేని మీరు కత్తివాత బడుదురు. ప్రభుడనైన నా పలుకులిది. అది కాబట్టి మనందరం కూడా విధేయులము కావాలి. విధేయత బలి కంటే, విధేయత కలిగి ఉండటం బలి అర్పించడం కంటే గొప్పది విధేయత. అందుకే యేసయ్య విధేయతతో దేవునికి తన్ను తాను ఆ శిలువ మీద బలిగా అర్పించాడు. విధేయత. కాబట్టి మనం విధేయత కలిగి ఉండటం అనేది దేవునికి బలి అర్పించినంత అంత అవుతుంది. మళ్ళీ మనం అర్పించినట్లే క్రీస్తు ప్రభు విధేయతతోనే దేవునికి తన్ను తాను అర్పించుకున్నాడు. బలి అర్పించడం కంటే విధేయత చాలా గొప్పది. ఆ మాట కూడా మనం వింటాం ఈ 40 రోజు, ఈ రాబోయే రోజుల్లో. అర్థమైందా? దేవునికి విధేయించుట బలి అర్పించడం కంటే చాలా గొప్ప విషయం. నేను బలిని కోరటం లేదు, కారుణ్యాన్ని కోరుతున్నాను అని కూడా ప్రభువు అంటాడనమాట. కాబట్టి మనందరం కూడా ఈ విధంగా దేవునికి నిజమైనటువంటి ఆరాధకులుగా ఉండాలి. నిజమైన ఆరాధకులుగా ఉండాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. బలి నర్పించిన దానికంటే కూడా అధికముగా నీతి న్యాయము వలన ప్రభువు ప్రీతి చెందును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల్ని యేసు ప్రభు ఖండించాడు. అయ్యో అనర్థం మీకు అని అన్నాడు. అని చెప్తూ ఏమన్నాడు? మీరు ప్రజల మీద భారం మోపుదే కానీ ఆ భారమును మోయుటకు చిటికెన వేలనైనను కదపురు అని అన్నాడు. అంతేకాకుండా వాళ్ళు ఎలా ఉంటారంట? ధర్మస్తోత్రములను మైదాన్పులుగా ధరింతురు, అంగి అంచులను పొడవు చేసుకుందురు. అంతా కూడా వారు దీర్ఘ జపములు చేయించు ప్రజల ఎదుట వారు కనబడతారు అని అన్నారు. అందుకే విభూత బుధవారం రోజు యేసు ప్రభు ఇవన్నీ చెప్పాడు. ప్రజలు చూచున్నట్లుగా దాన ధర్మాలు చెయ్యకు, అలాగే అందరూ నిన్ను గమనించినట్లుగా ఉపవాసము చెయ్యకు, అలాగే ప్రార్థన చెయ్యకు, రహస్యములెల్లా. ఏమన్నాడు దేవుడు యేసయ్య? విభూత బుధవారం రోజు రహస్య కార్యములెల్లా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానము వస్తుంది. కానీ ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారు? అన్నీ కూడా పై మతాచారాలు అందరూ గమనించాలి, అందరూ వాళ్ళని చూడాలి అని వందనాలు అందుకోవటానికి, వీధుల్లో వందనాలు అందుకోవటానికి ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ న్యాయం అనే దానిని వారు తిరస్కరిస్తున్నారు. అంటే వారు బోధించే బోధ, వారు విధించే కట్టడలు, విధులు, నియమాలు అన్నీ కూడా వారి స్వప్రయోజనం చూసుకుని వారు చేస్తున్నారు తప్ప మరి ప్రజల యొక్క మంచిని వారు చేయటం లేదు. అందుకని ప్రభు అంటున్నాడు ఇక్కడ,
అందుకని ధర్మశాస్త్ర బోధకుల్ని ఖండించాడు. అయ్యో మీకు అనర్థం, మీరు శాపగ్రస్తులు, మీరు ఇదే అవుతారు అని చెప్పి మరి యేసయ్య ఆ ధర్మశాస్త్ర బోధకుల్ని పరిచయాన్ని ఖండించాడు. అందుకని యేసుప్రభు ఈ సామెతల గ్రంథం మనం బలి నర్పించిన దానికంటే కూడా అధికముగా నీతి న్యాయములను ప్రభువు కాంక్షించును. అది మనందరం కూడా ఒక గురువుగా నేను కూడా, అలాగే మీరందరూ, మనందరం కూడా పైకి ఎంతో భక్తిగా కనపడాలని ప్రయత్నం చేస్తాం. అలాగే దీక్ష తీసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, శిలువ మార్గాలకు వెళ్తున్నాం. కానీ మన విశ్వాస జీవితము, కార్యరూపము ఎలా ఉంది? మన మాటలు ఎలా ఉన్నాయి? ఇతరులతో మన యొక్క జీవిత నడవడిక ఎలా ఉంటుంది? స్వార్థంగా, అసూయగా, ద్వేషంగా మనం ప్రవర్తిస్తున్నామా? న్యాయం అనేది మనలో మనం న్యాయంగా మాట్లాడుతూ ఉన్నామా? న్యాయంగా ప్రవర్తిస్తున్నామా? న్యాయంగా ఎవరికైనా మనం మంచిని చేయగలుగుతున్నామా? సహాయం చేయగలుగుతున్నామా? ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తాడు. అప్పుడు బలి అర్పించిన దానికంటే కూడా నీతి న్యాయములను దేవుడు కాంక్షించును అని మరి వాక్యం చెప్తుంది. అదే గ్రంథంలో సామెతల గ్రంథమే, అదే అధ్యాయం 21 అధ్యాయమే 27 వచ్చిన చదువు. దుష్టుడు అర్పించు బలిని భగవంతుడు అసహించుకొనును. దుష్టవాంఛలతో అర్పించిన దానిని చీదరించుకొనును. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము దేవాలయానికి వచ్చినప్పుడు సంతోషముతో, మనస్ఫూర్తిగా, కృతజ్ఞతాభావముతో మనము దేవునికి ఏది అర్పించినా కూడా మంచి మనసుతోనే మనం అర్పించాలి. మంచి మనసుతోనే మనం ప్రార్థన చేయాలి. అందుకే యేసుప్రభు ఏమంటాడు? నీ సోదరునికి నీ మీద ఏదైనా మనస్పర్ధ ఉన్నట్లు నీ మనసుకు స్ఫురించినచో నీవు తెచ్చిన ఆ కానుకను బలిపీఠము చెంతని విడిచిపెట్టి సత్వరమే వెళ్ళి నీ సోదరునితో సఖ్యత పడి, సమాధానపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. అదనమాట. కాబట్టి మనము ఎవరితోనూ విభేదాలు లేకుండా సమాధానంగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, మంచిగా ఉండాలి, పశ్చాత్తాపంతో ఉండాలి. వెంటనే ఎవరికైనా మనం ఏదైనా బాధ పెట్టినప్పుడు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగటమో, లేకపోతే క్షమాపణ అడగటమో, ఇవన్నీ కూడా క్షమించానని చెప్పటము. అలా చెప్పి మనము దేవునికి బలి అర్పించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, కానుకలు అర్పించినప్పుడు దేవుడు దానిని అంగీకరిస్తాడు. అలా కాకుండా మనలో దుష్ట ఆలోచనలు, చెడు ఆలోచనలు, అలాగే చెడు మనస్తత్వము, స్వార్థము, మరి ఇట్లాంటివి పెట్టుకుని మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని బలులు అర్పించినా దేవుడు అంగీకరించడు అని ఒక వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. సామెతల గ్రంథం 14 అధ్యాయము 31 వచనం. పేదవానిని పీడించువాడు అతనిని పేదవానిని పీడించువాడు అతనిని కలిగించిన సృష్టికర్తను అవమానించినట్లే. దరిద్రుని కరుణించువాడు దేవుని గౌరవించును. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఎవరినైనా పీడించే విధానంగా ప్రవర్తిస్తే, మనం చాలా విధంగా ఒకరి మీద ఒకరు ద్వేషంతో పీడిస్తాం ఒకరిని, మాటలతో, చేతలతో, ఏదో ఒక విధంగా వాళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళని కష్టపెట్టాలి అని మనం ఏదో ఒక విధంగా అటువంటి మనస్తత్వంతో, ద్వేషభావంతో ప్రవర్తిస్తూ ఉంటాం. అదేవిధంగా కాబట్టి ఎవరినైతే మనం పీడిస్తూ ఉంటామో అప్పుడు మనం వానిని సృష్టించిన
దేవుణ్ణి మనం అగౌరవపరిచినట్లే అని వాక్యం చెప్తుంది. అలాగే ఎవరినైతే మనం కరుణిస్తామో, అంటే మనం ఎవరి పట్లయితే దయ చూపుతామో, కరుణిస్తామో, క్షమిస్తామో, సహాయం చేస్తామో, అప్పుడు ఆ సృష్టికర్తను మనం గౌరవించినట్లు, అంటే దేవుణ్ణి మనం గౌరవించినట్లే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. పేదలను ఆదుకున్నచో ప్రభువుకే అర్పించినట్లు ఆ అప్పును ఆయన తప్పక తీర్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఎవరికైనా సహాయం చేసినట్లయితే, దానము చేసినట్లయితే, మనకు ఉన్నదంతా ఇమ్మని కాదు, కొంతలో కొంత మనం సహాయం చేసినట్లయితే ఇగో అది దేవునికి మనం రుణం ఇచ్చినట్లు. అప్పుడు ఆ రుణాన్ని దేవుడు తీర్చుకుంటాడు. అందుకని మనకున్న దాన్ని కొంచెం అంత అవసరం, ఒక 5 పైసలు, అది 5 పైసలు మనం ఇవ్వాలి. 100 రూపాయలు ఉందనుకోండి, కనీసం పేదవాడు నీకు దగ్గరికి వచ్చినప్పుడు కనీసం ఒక 5 రూపాయలు 10 రూపాయలు మనం ఇవ్వగలగాలి, సాయం చేయగలగాలి. ఎంతో ఏదో ఒక విధంగా, కేవలం డబ్బే కాదు, మాట సహాయం, ఏదైనా పని సహాయం, సేవ చేయటం. మరీదల సభ్యులు ఉన్నారు, ఎవరైనా మీ గ్రామంలో అనారోగ్యంతో బాధపడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం, వాళ్ళకి ధైర్యం చెప్పటం, అర్థమవుతుందా? ఇలాంటివి. ఎవరైనా మరి బాధల్లో ఉన్నారు, వారికి ఓరడించటం, ఇట్లాంటి ఒక మాట సహాయం, ఇట్లాంటివి మనం చేసినప్పుడు దేవునికి మనం గౌరవించినట్లు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. నిజమైన ఆరాధన ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 27 వరకు త్వరగా చదవండి. మీలో ఎవడైనను తాను దైవభక్తి గలవాడనని చెప్పుకున్నచో తన నాలుకను అదుపులో ఉంచుకొనవలెను. వాని నాలుకను గనక అదుపులో ఉంచుకోకపోతే వాని దైవభక్తి వ్యర్థము. అట్టివాడు ఆత్మవంచన చేసుకున్నట్లే. నిజమైన దైవభక్తి ఏంటి? అక్కడ చదువు. నిజమైన ఆరాధన, నిజమైన భక్తి ఏమనగా తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కళంకమును దైవభక్తి ఏదనగా అనాథులకును విధవరాండ్లకును వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకునుట అన్నవి నిజమైన దైవభక్తి. చూసారా? ఇహలోక మాలిన్యము అంటే ఇహలోక చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు మార్గం అనేది దాని నుండి మనం వైదొలగి మంచిని చేసినప్పుడు నిజమైనటువంటి దైవ ఆరాధకులుగా, దైవ భక్తులుగా, దేవుని బిడ్డలుగా మనందరం కూడా జీవించగలుగుతామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దైవ సంఘపు ఆరాధన, తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చివరిగా చెప్పే మాట ఏంటంటే, మనందరం కూడా ఆ క్రీస్తు ప్రభుని చూడాలి. ఆ సిలువలో వేలాడుతున్న క్రీస్తును మనం చూడాలి. ఆయన అర్పించిన నిజమైన ఆరాధన మన జీవితంలో కూడా కార్యసాధకం కావాలి. అందుకే ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో మీరు ఎవ్వరిని తండ్రి అని పిలవద్దు, మీకున్న తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నారు.
కాబట్టి మీరందరూ కూడా సోదరీ సోదరులుగా జీవించాలి. ఒకరి పట్ల ఒకరు గౌరవ మర్యాదలు కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరు పరస్పర ప్రేమ కలిగి జీవించాలి అని పరలోక ప్రార్థనలు మనం చెప్పేటువంటి ఆ మాటలు మన జీవితంలో యథార్థం కావాలని. తర్వాత ఈ లోకంలో మీరు బోధకులని పిలిపించుకునవలదు, ఏలైనా మీకున్న బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. అనగా మన బోధకుడు ఎవరు? ఆత్మ కావాలి. పవిత్రాత్మ ప్రేరణతో మనందరం కూడా నడిపింపబడాలి. పవిత్రాత్మ బోధకుడు అంటే మనలో ఉన్నటువంటి ఆ పవిత్రాత్మ, దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో మనందరం కూడా నడిపింపబడాలి. తర్వాత ఈ లోకంలో మీరు ఎవరిని కానీ గురువు అని పిలిపించుకునవలదు. అదే చెప్పాను కమ్మా, గురువు అని పిలిపించుకోవద్దు. మీకున్నది ఒకే ఒక గురువు, ఆయన క్రీస్తు. కాబట్టి క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో గొప్పవాడు అందరికంటే చదువు అందరికీ సేవకుడై ఉండాలి. కాబట్టి క్రీస్తును చూడండి. క్రీస్తు ఒక్కడే మీ గురువు అని చెప్పిన ప్రభు, ఇదిగో ఆయనను చూడాలి మనం. క్రీస్తు ఒక్కడే మన గురువు. ఆయన సిలువలో మన కొరకే ప్రాణత్యాగము చేశాడు, సేవకుడుగా మారాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో గొప్పవాళ్ళం కావాలి అంటే, నిజమైన దేవుని ఆరాధకులం కావాలంటే మళ్ళీ మనం తగ్గించుకుని ఇదిగో మళ్ళీ క్రీస్తు ప్రభులాగా సేవక రూపం దాల్చాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. కాబట్టి దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి. అవసరమైతే ఇతరుల ఎదుట కూడా మనం తగ్గించుకోవడం వల్ల తప్పేమీ లేదు. కానీ మనలో ఉన్న అహం ఉందే, ఆ అహము మనలను నెత్తికెక్కిస్తుంది అన్నమాట, నెత్తికెక్కిస్తుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి మనం అందరం కూడా అనుసరించవలసింది ఆ క్రీస్తును. కనుక ఈ దివ్యబలి పూజలో పాల్గొని మనందరం కూడా ఆ క్రీస్తు ప్రభు వైపు చూడాలి. ఈ దివ్యబలి పూజలో మనం పొందేటువంటి అనుభూతి, మనం పొందేటువంటి ఆత్మీయత అంతా కూడా సేవ రూపంలో కార్యసాధకం కావాలి. అర్థమైందా? క్రైస్తవుడు అంటే సేవ చేసేవాడు. మన ఆరాధన ఈ దివ్యబలి పూజలో మనం ఆరాధించే ఆ దేవుణ్ణి, ఆ క్రీస్తు ప్రభుని, అలాగే ఆయన ఇచ్చే ఆ కరుణ, దయా, కృప, మనం పొందేటువంటి అనుభూతి అంతా కూడా సేవగా, మన ఆరాధన సేవగా మారాలి. మన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ప్రేమతో పలకరించాలి. మన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మనం సాధ్యమైనంత వరకు వారికి మంచిని చేయటానికి ప్రయత్నం చేయాలి. అదే నిజమైన విశ్వాస జీవితం అవుతుంది. సరేనా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసాన్ని, ఆత్మీయమైన జీవితాన్ని మనందరికి కూడా దయచేయమని ప్రభుని వేడుకుందాం, భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఈ పూజలో మనం పొందేటువంటి అనుభూతి, ఇదిగా శిలువ నాథుని ఆరాధించే మనందరం కూడా నిజమైనటువంటి ఆరాధకులుగా మారాలి. చిత్తశుద్ధితో మనం ఆ ప్రభుని ఆరాధించాలి. ఆ సేవా జీవితం ద్వారా మనం ప్రభుని ఆరాధించాలి. కానీ అందుకే గాంధీ మహాత్ముడు అంటాడు, క్రీస్తు అంటే నాకు చాలా గౌరవం, అభిమానం, భక్తి, కానీ క్రైస్తవులంటేనే నాకు గిట్టదు అని అంటాడు. ఎందుకని? క్రీస్తు బోధించిన బోధ వారి జీవితంలో యథార్థం కావటంలా. కాబట్టి ఈ దివ్యబలి పూజలో మనందరం కూడా శుద్ధి చేయబడాలి. మన అంతరంగాలు శుద్ధి కావించబడాలి. మనం చేసేటువంటి ప్రార్థనలు, మనం ధరించేటువంటి వస్త్రాలు, మనం అర్పించేటువంటి కానుకలు, మనం చెప్పేటువంటి స్తుతులు, ప్రార్థనలు, ఆరాధనలు అన్నీ కూడా ఒక విధంగా
దేవునికి ప్రీతికరంగా ఉండాలి, సువాసన కలిగినటువంటి అర్పణగా దేవుడు అంగీకరించాలి అంటే మనందరం కూడా ఇక్కడ పొందినటువంటి అనుభూతి ఇదిగో సేవగా మారాలి. బయటికి వెళ్ళిన తర్వాత మన నిజ జీవితంలో మనం కూడా క్రీస్తు సిలువ వేయబడినటువంటి క్రీస్తు లాగా మనం సజీవ బలిగా సజీవ యాగముగా సజీవ బలిగా మనం తగ్గించుకొని ఇదిగో సేవకులుగా మారాలి, సాక్షులుగా మారాలి. అటువంటి నిజమైన ఆరాధకులుగా మనందరినీ కూడా దీవించమని ఈ దేవుని పూజలో భక్తిగా ప్రార్థన చేసుకుందాం. అర్పణ పాట పాడండి. అర్పణలో తీసుకొచ్చిన వారంటే త్వరగా రండి. ఉదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. గమనించండి, కథోలికులు మాత్రము, ఆర్సన్ సంఘస్థులు మాత్రము ప్రభుత్వం
Praise the Lord. 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 Praise, praise the Lord. Praise, praise, praise the Lord. Praise, praise, praise the Lord. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఏకదేవా వందనం. ఏకదేవా స్తోత్రం. మా రక్షకుడా వందనం. మా రక్షకుడా స్తోత్రం. మా విమోచకుడా వందనం. మా విమోచకుడా స్తోత్రం. ప్రేమామయుడా వందనం. ప్రేమామయుడా స్తోత్రం. కరుణామయుడా వందనం. కరుణామయుడా స్తోత్రం. కృపగల దేవా వందనం. కృపగల దేవా స్తోత్రం. మమ్మ క్షమించిన దేవా వందనం. మమ్మ క్షమించిన దేవా స్తోత్రం. మమ్మ శుద్ధి చేసిన దేవా వందనం. మమ్మ శుద్ధి చేసిన దేవా స్తోత్రం. మా మంచి కాపరి వందనం. మా మంచి కాపరి స్తోత్రం. పరమ వైద్యుడా వందనం. పరమ వైద్యుడా స్తోత్రం. స్వస్థపరచు దేవా వందనం. స్వస్థపరచు దేవా స్తోత్రం. అద్భుతకారుడా వందనం. అద్భుతకారుడా స్తోత్రం. శిల్వనాథుడా వందనం. శిల్వనాథుడా స్తోత్రం. మృత్యుంజయుడా వందనం. మృత్యుంజయుడా స్తోత్రం. దివ్య సప్రసాద ప్రభువా వందనం. దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం. దివ్య సప్రసాద ప్రభువా మీకే ఆరాధన. దివ్య సప్రసాద ప్రభువా మీకే స్తుతి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్ ది లార్డ్. Praise, praise, praise the Lord. ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్ ది లార్డ్. Praise, praise, praise the Lord. ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్ ది లార్డ్. Praise, praise, praise the Lord. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. సాత్వసాద యేసు ప్రభువ ఆరాధన. పరమ ప్రభువ ఆరాధన.
కరుణామయుడ ఆరాధన దయను చూపి